ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అనారోగ్యమైన అలవాట్లతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్లో ఒకటి టాయిలెట్కు ఫోన్ తీసుకెళ్లడం. చాలామంది బాత్రూంలో ఫోన్ వాడుతుంటారు, కానీ ఇది చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మల విసర్జనకు 5 నుండి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం కేటాయించకూడదు. కానీ ఫోన్ చూస్తూ టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం చాలామందికి అలవాటైపోయింది. ఈ బ్యాడ్ హ్యాబిట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెక్సాస్ యూనివర్సిటీలోని కోలన్ సర్జన్ సూచనల ప్రకారం ఎక్కువసేపు టాయిలెట్ సీటుపై కూర్చుంటే శరీరం కింది భాగంపై ఒత్తిడి పెరుగుతుంది. మలద్వారం చుట్టూ ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి మొలలు లేదా హెమరాయిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. కండరాలు బలహీనపడే అవకాశం సైతం ఉంది. టాయిలెట్ సీట్ డిజైన్ కూడా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చాలా టాయిలెట్ సీట్లు ఓవల్ ఆకారంలో ఉంటాయి. ఈ రకమైన డిజైన్ వల్ల నడుము భాగం మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అంతేకాదు మలద్వారం భాగం మీద ఒత్తిడి పడుతుంది. దీంతో మొలలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మల విసర్జనకు ఎక్కువసేపు టాయిలెట్ బేసిన్పై కూర్చుంటే కండరాలు, ఎముకలు బలహీనపడి ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు. టాయిలెట్లో కూర్చున్నప్పుడు ఫోన్లు లేదా మ్యాగజైన్లు చదవటం వంటి అలవాట్లు మంచివి కావని కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ లాన్స్ ఉరాడోమో చెప్పారు. 10 నిమిషాలకు మించి టాయిలెట్లో గడపకూడదని సూచించారు. గట్టిగా ముక్కటం వంటివి చేయరాదని హెచ్చరించారు. మలబద్ధకం లక్షణాలు లేదా టాయిలెట్లో చాలాసేపు కూర్చోవాల్సి రావడం వంటి సమస్యలు కొలరెక్టల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు సంకేతాలు కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడా నీరు తాగడంతో పాటు మంచి జీవనశైలి అలవాట్లు పాటిస్తే పొట్ట సంబంధిత జీర్ణాశయాంతర వ్యాధులు రావు. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ సిఫార్సు ప్రకారం రోజు 2.7 నుంచి 3.7 లీటర్ల నీరు తాగాలి. ప్రతి 1000 క్యాలరీలకు 14 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, క్యారెట్ వంటి దుంపల్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.